హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఈ వారం మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటి అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఇండెక్స్ ఆప్షన్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ బెస్టా ఆర్ స్టాక్ ఆప్షన్స్ అంటే మీకు తెలుసు కదా, ఈక్విటీ స్టాక్ ఆప్షన్స్. అవి బెస్టా, ఏవి బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం? మనకి దేంట్లో లాసెస్ తక్కువ ఉంటాయి అండ్ ఆల్సో వాలటిలిటీ దేంట్లో తక్కువ ఉంటుంది? సో దేంట్లో చేస్తే, ఇండెక్స్ ఆప్షన్లో చేస్తే రిస్క్ తక్కువ ఉంటుందా అండ్ ఆల్సో స్టాక్ ఆప్షన్లో చేస్తే రిస్క్ తక్కువ ఉంటుందా అనేది ఈ వీడియోలో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో డైలీ టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి మీకు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మేము ఇలా వీడియోలో కాకుండా మేము వచ్చేసరికి లైవ్ మార్కెట్లో లైవ్ ఇంట్రాడే టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూపు. ఇక్కడ వచ్చేసరికి లైవ్ మార్కెట్లో లైవ్ టిప్స్ ఎలా అంటే బ్యాంక్ నిఫ్టీలో స్టాక్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో ఇలా ఈక్విటీ అన్ని సెగ్మెంట్లో వచ్చేసరికి ఇక్కడ లైవ్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం టిప్స్ ప్రొవైడ్ చేస్తాము. సో కొందరు ఫ్రెండ్స్ కూడా మా దగ్గర టిప్స్ తీసుకొని వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా మాకు స్క్రీన్ షాట్ షేర్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఒక ఫ్రెండ్ వచ్చేసరికి 1125 రూపీస్, 641, ఇక్కడ వచ్చేసరికి 1800. ఇలా చాలామంది ఫ్రెండ్స్ మా దగ్గర తీసుకున్న తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని స్క్రీన్ షాట్ షేర్ చేసుకున్నారు. 1500, ఇక్కడ వచ్చేసరికి నియర్లీ 5000 రూపీస్ దాకా, ఇక్కడ వచ్చేసరికి 2300, సో 810 రూపీస్, 945. ఇలా చాలామంది ఇక్కడ వచ్చేసరికి 4000 రూపీస్ దాకా, 742, 675, 1000 రూపీస్, ఇక్కడ వచ్చేసరికి నియర్లీ 4000 రూపీస్ దాకా, 292, 107. సో ఇలా చాలామంది మా దగ్గర కాల్స్ తీసుకున్నాక లైవ్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మాతో స్క్రీన్ షాట్ షేర్ చేసుకున్నారు. అవే స్క్రీన్ షాట్స్ గ్రూప్లో మేము మీ ముందు తీసుకొచ్చాం. సో మీరు కూడా మా గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే చేయవలసింది ఒకటి, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళని వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మంత్లీ 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. మీరు మంత్లీ 1000 రూపీస్ పే చేసి కూడా మా గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందొచ్చు. సో అది మీ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. 2 ఆప్షన్లు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్దామా? సో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సో నేను ఈ ఎన్ఎస్సి వెబ్సైట్లోనే మీకు కొంచెం బేసిక్స్ చెప్తాను. మన టాపిక్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్లో ఇండెక్స్ ఆప్షన్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ బెస్టా ఆర్ స్టాక్ ఆప్షన్స్, రెండు బోత్స్ డెరివేటివ్కి సంబంధించినవి, డెరివేటివ్ మార్కెట్ సంబంధించినవి. మనకి మార్కెట్లో తెలుసు కదా, ఈక్విటీ ఒక సెక్షన్ అని, ఈక్విటీలో వచ్చేసరికి డెరివేటివ్ మార్కెట్, డెరివేటివ్లో వచ్చేసరికి ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటూ ఉంటాయని. సో డెరివేటివ్ మార్కెట్లో వచ్చేసరికి మనం ఈరోజు డెరివేటివ్ మార్కెట్లో కూడా ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్ 2 డిఫరెన్స్. సో ఆ రెండిట్లో ఏది బెస్ట్ మనకు ట్రేడింగ్ చేయడానికి కోసం, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం, ఏది రిస్క్ తక్కువ, ఏది వాలటిలిటీ ఉంటుంది, ఏది వాలటిలిటీ తక్కువ ఉంటుంది. సో మీకు ఫస్ట్ నేను ఇండెక్స్ ఆప్షన్స్ మీద వెళ్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది జనరల్ ఫ్రీ వెబ్సైటే, ఎన్ఎస్సి వెబ్సైట్. మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నేనేం చేస్తాను, ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ సెర్చ్ బార్లో నిఫ్టీ కొట్టాను. సో ఫస్ట్ వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చేసరికి కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. చాలామందికి ఐడియా ఉంటుంది, బట్ కొన్ని బేసిక్స్ తెలుసుకుంటే మీకు లాస్ ఎక్కడైతున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇండెక్స్ ఆప్షన్ నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా. సో ఫస్ట్ వచ్చేసరికి మేజర్ మిస్టేక్ వచ్చేసరికి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి నేను ఆప్షన్ చైన్ ఓపెన్ చేశాను కదా, నిఫ్టీ కరెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది 15,689. సో చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది 15,689 దగ్గర క్లోజ్ అయింది కదా, క్లియర్గా చూడండి 15,689 దగ్గర క్లోజ్ అయింది. సో మీకు స్లోగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 15,000 ఇక్కడ ఆప్షన్స్లో వచ్చే మనకి మూడు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చేసరికి ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఈ 3 వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులోనే చాలామంది లాస్ అవుతుంటారు. అదొకసారి మీకు చూపెడతాను ఎలా లాస్ అవుతారో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కరెంట్ మార్కెట్ ఎక్కడ నిఫ్టీ వచ్చేసరికి 15,689 దగ్గర క్లోజ్ అయింది. సో మనం 15,689 దగ్గర ఎట్లా చూద్దాం, ఏడుంది అది.
సో 15,650 618 అంటే 15,700 అనుకోండి. సో ఇది వచ్చేసరికి అట్ ద మనీ అవుతుంది. 15,700 వచ్చేసరికి అట్ ద మనీ అవుతుంది. అట్ ద మనీ అంటే అదే ప్రైస్ నిఫ్టీ ఏడ క్లోజ్ అవుతుందో 15,618 అంటే 15,700 లెవెలే కదా. సో అది వచ్చేసరికి అట్ ద మనీ అవుతుంది. ఇన్ ద మనీ వచ్చేసరికి కాల్ సైడ్ చెప్తున్నాను నేను. వచ్చేసరికి కాల్ సైడ్ నిఫ్టీలో వచ్చేసరికి కాల్ ఆన్ పుట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వచ్చేసరికి కాల్ సైడ్ చెప్తున్నా. కాల్ సైడ్ వచ్చేసరికి 15,650 600 550 వచ్చేసరికి ఇన్ ద మనీ అవుతుంది కాల్ సైడ్ చూస్తే. అవుట్ ద మనీ వచ్చేసరికి 15,700 కదా, అట్ ద మనీ కంటే పైన 15,750 15,800 15,850 15 ఇవి వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంటుంది. సో మనకి ఈ 3 వర్డ్స్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అట్ ద మనీ వచ్చేసరికి మనకు స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది, సో ఎల్టీపీ ఎంత ఉంది చూద్దాం. ఇది 15,700 కరెంట్ క్లోజ్ అయింది. సో దీని స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది కాల్ సైడ్, ఇది నిఫ్టీ కాల్ సైడ్ 90 రూపీస్ ఉంది. సో 15,700 దగ్గర ఉన్నప్పుడు 90 రూపాయలు ఉంది. అది లోపలికి వెళ్తున్న కొద్ది 15,650 కాల్ సైడ్ ఎంత ఉంటుంది 109 ఉంటుంది. 15,600 వెళ్ళేసరికి 153, 15,550కి వెళ్ళేసరికి 192, 15,500 కాల్ 233. సో ఇలా మనకు పోతున్న కొద్ది ఆప్షన్స్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. చూడండి ఇలా పెరుగుతూనే ఉంటాయి ఎంత లోపలికి తీసుకుంటుంటే. మన అట్ ద మనీ మన స్ట్రైక్ ప్రైస్ కంటే ఎంత లోపలికి తీసుకుంటే అంత మనకి దాని యొక్క ఆప్షన్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. స్పాట్ ప్రైస్ అంటారు, ఇది వచ్చేసరికి స్పాట్ ప్రైస్ కంటే లోపలికి వెళ్తాయి. సో అవుట్ ఆఫ్ ద మనీ, సో 15,700 కాల్ సైడ్ తీసుకుంటే 90 రూపీస్ ఉంది. సో కిందికి వచ్చేసరికి ఇక్కడ మీకు డార్క్ ఇక్కడ వచ్చేసరికి బూడిద కలర్ ఉంది కదా, ఇదంతా ఇది వచ్చేసరికి ఇన్ ద మనీ అంటారు. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు చూడండి వైట్గా ఉందే, ఇది వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. సో అవుట్ ఆఫ్ ద మనీ చూస్తే 15,700 పైన చూస్తే 15,750 దగ్గర ప్రైస్ ఎంత ఉంది 68 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ 15,800 దగ్గర 49 రూపీస్ ఉంది. 15,850 దగ్గర 34 రూపీస్ ఉంది. 15,900 దగ్గర 23 రూపీస్. ఇలా మనకి అవుట్ ఆఫ్ ద మనీ ఎంత దూరం పెడితే కాల్ సైడ్ 15,900 కాల్ ఆప్షన్ బై చేయాలంటే 23 రూపాయలు ఉంది. 15,600 నిఫ్టీ 16,000 బై చేస్తే 10 రూపీస్ ఉంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, గుర్తుపెట్టుకోండి, తక్కువ రేట్లో వస్తుందని ఈ 10 రూపాయలు ఇప్పుడు 16,000 కాల్ ఆప్షను, లేకపోతే 16,200 4 రూపీస్ తక్కువ మనీ ఉంది 2000 వచ్చేస్తుందని ఈ ప్రైస్లో కొంటుంటారు. ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ కొంటుంటారు. ఫస్ట్ మేజర్ చేసే మిస్టేక్ అదే. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కాల్ సైడ్ ఏదన్నా కాల్ సైడ్ కాల్ కొనాలంటే 15,750 మీ స్పాట్ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికంటే 15,800 ఆ లెవెల్లోనే కొనాలి. అట్ ద ప్రైస్ కంటే కొద్దిగా అవుట్ అన్నా లేకపోతే ఇన్ ద మనీ ఆ ప్రైస్లోనే కొనాలి. ఎందుకంటే మూమెంట్ మీకు 15,800 850 ఆ రేంజ్లోనే తీసుకోవాలి. మీరు తీసుకుంటే ఇక్కడ తక్కువ రేట్ వస్తుందని తీసుకుంటే మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకంటే మనకు నిఫ్టీ వచ్చేసరికి నియర్ టర్మ్ మీకు 1 మంత్లో 16,000 వస్తుందని గ్యారంటీ ఉండదు. 16,000 వచ్చినప్పుడే మీకు లాభం వస్తుంది, 16,000 దాటినప్పుడే. బట్ 16,000 దాటకపోతే మీరు లాస్ అవుతారు. సో మనకి ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది 15,700 దగ్గర ఉన్న మనకి స్పాట్ ప్రైస్ ఉందంటే 15,800 ఉంటే 15,800 వచ్చే అవకాశం ఉంది. సో మనం నియర్ బై ద స్పాట్ ప్రైస్కి 15,700 నియర్ ప్రైస్ మనం బై చేయాలి. 90 దగ్గర అంటే అవుట్ ద మనీ వచ్చేసరికి ఇలా 15,700 అంటే 15,750 ఆర్ 15,800 కొనాలి. సో ఇలా కొంటే మీరు లాసెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మార్కెట్ మూవ్మెంట్ చూసి కొనాలి. సో ఇది మేజర్ మిస్టేక్ చేసేది చాలామంది ఏంటంటే లాస్ అయితే ఆప్షన్స్లో ఏంటంటే 15,000 చాలా దూరం వెళ్ళి ఉంటారు. 15,700 దగ్గర నిఫ్టీ ఉంటే 15,000 16,000 లెవెల్లో కొంటారు. అక్కడ ఏంటంటే 10 రూపీస్ తక్కువ రేట్లో వస్తుంది అనుకుంటారు. అది మేజర్ మిస్టేక్. అలా పోతే మీరు లాస్ అవ్వడానికి లాసెసే ఉంటుంది. ఎందుకంటే మీకు నిఫ్టీ 16,000 వస్తేనే మీ ఆప్షన్ ప్రైస్ పెరుగుతుంటుంది. ఇంకా ఆప్షన్ వచ్చేసరికి ప్రతి నెల ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైర్ ఉంటుంది అండ్ ఆల్సో మీకు మంత్లీ ఎక్స్పైర్ ఉంటుంది. వీక్లీ ఎక్స్పైర్ వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైర్లో మీరు 15,700 నుంచి 16,000 లెవెల్ వరకు పోతుందా పోదు. సో వీక్లీ ఎక్స్పైర్ వచ్చేసరికి 0 అవుతుంది. మీరు పెట్టుకున్న అమౌంట్ మొత్తం మీకు 0 అవుతుంది. అదే పుట్ సైడ్ కూడా చూడండి, సేమ్ పుట్ సైడ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి అట్ ద మనీ ఇది అవుతుంది. ఇన్ ద మనీ వచ్చేసరికి పుట్ సైడ్ ఎట్లా 15,750 15,800 పడిపోతుంది కదా, పడిపోతుందని మనం పెడుతుంది.
సో ఇలా పుట్ 15,850, 15,900 ఇవి వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. అవి వచ్చేసరికి ఇన్ ద మనీ అవుతుంది, సారీ ఇది ఇన్ ద మనీ అవుతుంది. అండ్ ఆల్సో పైకి వెళ్తున్నా కొద్ది 15,700 అండ్ 15,650, 15,600 ఇలా పైకి వెళ్ళి పుట్టు అంటే పడిపోతుందనే కదా, 15,600 నుంచి 15,650 ఇలా పడిపోతుంది మార్కెట్, 15,600 ఇలా. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పోతున్న కొద్దీ మనకి ఎల్టీపీ ప్రైస్ పెరుగుతుంటుంది. ఆప్షన్స్లో వచ్చేసరికి పుట్టు ఇంత ఇంక్రీజ్ అవుతుంటాయి. సో మనకి 15,700 నుంచి మనకి పడిపోతుంది 15,600 వరకు పడిపోతుంది. సో ఇలా వచ్చేసరికి సేమ్ దీనికి రివర్స్, మనకి కాల్ సైడ్కి ఏముందో రివర్స్ అవుతుంటుంది. ఇది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది, ఇటు సైడ్ వచ్చేసరికి ఇది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది, క్వైట్ ఆపోజిట్ అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమవుతుంటుంది. ఈ పుట్స్ ఇక్కడ క్లియర్గా కనపడుతుందిగా, కాల్స్ దీనికి రివర్స్. అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ ఏం చూడాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో అదే ఆ స్ట్రైక్ ప్రైస్ మీద ట్రేడ్ చేయాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే అది వచ్చేసరికి అక్కడ రెసిస్టెన్స్ జోన్స్ హెవీగా, అంటే పుట్ వచ్చేసరికి సపోర్ట్ జోన్ అని చెప్పవచ్చు. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి కాల్ సైడ్ ఎక్కువ ఏది ఉంటే అది వచ్చేసరికి రెసిస్టెన్స్ జోన్ అని మనం చెప్పొచ్చు. సో సపోర్ట్ జోన్ అంటే మనకు అక్కడ సేల్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా అంటే బై చేసేవాళ్ళు సేల్ చేసేవాళ్ళు ఇద్దరు ఈక్వల్ ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది అన్నీ ఓపెన్ ఇంట్రెస్ట్ అవుతుంటాయి అన్నమాట. సో అది సేమ్ బోత్ సైడ్ అలానే ఉంటుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే అది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు. అలా సపోర్ట్ జోన్ 15,700 దగ్గర హెవీగా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి సపోర్ట్ జోన్. సో 15,700 ఎబో వెళ్తే మార్కెట్ పైకి వెళ్తుందని. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసరికి ఎక్కడ కనపడుతుంది హెవీగా, సో కిందికి వెళ్తుంటే ఇక్కడ 44,000, 15,900 దగ్గర 44,000 ఉంది. అండ్ 15,800 దగ్గర 65,000 ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా ఉన్నాయి కాబట్టి అంతవరకు వెళ్ళి అక్కడ స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ జోన్ ఉందని అది కూడా చూడొచ్చు. సో ఇలా చూడాలి ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి, మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా క్లియర్గా. అండ్ ఆల్సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్ చైన్, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీకు సేమ్ ఇంట్లో కూడా సేమ్ అట్లే ఉంటుంది. మన కరెంట్ ఎక్కడ క్లోజ్ అయింది 35,075 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి. సో 35,075 ఏడుందో చూద్దాం. 35 ఇది అట్ ద మనీ కిందికి వస్తుంది. అట్ ద మనీ అంటే మనకి ఎక్కడ క్లోజ్ అయిందో స్పాట్ ప్రైస్ అది అట్ ద మనీ కిందికి వస్తుంది కాల్ సైడ్ చూస్తే. అండ్ 35,000, 34,900, 34,800 ఇది వచ్చేసరికి మనకి ఇన్ ద మనీ కిందికి వస్తుంది. సో లోపలికి వెళ్తున్న కొద్దీ 35,100 దగ్గర నడుస్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ 34,800 కాల్ ఆప్షన్ కొనాలంటే మీకు రేట్ ఎక్కువనే ఉంటుంది కదా. సో అదే జరుగుతుంటుంది అనమాట. మనం లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి ఆ బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రైజు లాట్ సైజు పెరుగుతూనే ఉంటుంది. ప్రైస్ 463, 530 ఇలా పైకి వెళ్తున్న కొద్దీ స్పాట్ ప్రైస్ పెరుగుతుంటుంది. అవుట్ ఆఫ్ ద మనీ ఇది మన స్పాట్ ప్రైస్ 35,100 అనేది స్పాట్ ప్రైస్. సో దీనికంటే పైకి వెళ్తున్న కొద్దీ 35,200, 35,300, 35,400 ఇలా పైకి వెళ్తున్న కొద్దీ మనకు చూడండి స్ట్రైక్ ప్రైస్ తగ్గుతూనే ఉంటుంది. 240, 200, 161, 132, 1. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 35,100 దగ్గర రన్ అవుతున్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి స్ట్రైక్ ప్రైస్ ఎంత 337 ఉంది. సో వీళ్ళు చాలా దూరం వెళ్ళి తీసుకుంటారు. ఎక్కడ తక్కువలో 40 రూపాయలు వస్తుంది ఈడ అని 36,100 దగ్గర తీసుకుంటారు. ఇక్కడ ఎందుకంటే 44 ఈడ 340 ఉన్నది, ఈడ 44 రూపాయలకే వస్తుంది అని చాలామంది ఏంటంటే ఇది వాళ్ళకి ఏమనుకుంటారంటే నా దగ్గర మనీ 2,000, 3,000 అలా రావాలి లాభం పొందాలని ట్రై చేస్తారు. బట్ ఇది నీకు ఇక్కడ 36,100 వస్తేనే నువ్వు తీసుకున్న ప్రైస్ కంటే ఎక్కువ వస్తుంది అండ్ లాభం వస్తుంది. అప్పటి వరకు నువ్వు లాస్ అవుతుంటావు. సో ఆప్షన్స్లో వచ్చేసరికి వీక్లీ మనకి ఇండెక్స్ ఆప్షన్లో వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైర్ ఉంటుంది కాబట్టి మనకి 0 అయిపోతుంది. సో మనకి ఈ స్ట్రైక్ ప్రైజ్ నీ బ్యాంక్ నిఫ్టీ 36,100 దగ్గరికి వస్తేనే నీకు దీనికంటే ఎక్కువ లాభం వస్తుంది. దీనికంటే ఎంత తక్కువ ఉన్నా 36,000 వచ్చినా నీకు ప్రీమియం తగ్గుతూనే ఉంటుంది. ఒకరోజు మీకు ఐడియా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో చేసే వాళ్ళకి 40 రూపాయలు ఉన్న తెల్లారి 35 రూపాయలు పడుతుంది. ఆ నెక్స్ట్ డే 28, లాస్ట్కి ఎక్స్పైర్ రోజు వచ్చేసరికి 0 అయిపోతుంది. సో చాలామంది చేసే మిస్టేక్ అదే.
ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అట్ ద మనీ మనకు 35,100 అనేది స్పాట్ ప్రైస్. ఇదే ప్రైస్లో అటు ఇటు 200 బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 200, నిఫ్టీలో వచ్చేసరికి 100. 200 కింద పైననే తీసుకోండి. అంటే 35,100 దగ్గర ఉన్నప్పుడు 35,300 అలా కాల్ ఆప్షన్ ఆ స్ట్రైక్ ప్రైస్లోనే తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మీరు లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మీ మూమెంట్ ఎందుకంటే 200 పాయింట్స్ అటు ఇటు ఉంటుంది కాబట్టి మీకు లాభం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో కుట్ సైడ్ కూడా సేమ్ దీనికి ఆపోజిట్. మీకు ఇక్కడ కూడా చూడండి ఇన్ ద మనీ ఇదైతే ఉంటుంది. సో చూడండి 35,000 స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి ఇది మనకి పుట్ సైడ్ ఏంది ఆపోజిట్ కదా, కాల్ సైడ్ తగ్గుతుంటుంది. 35,200, 35,300, 35,400 ఈ కిందికి వస్తుంటే మనకు కూడా చూడండి ఇక్కడ ప్రీమియం పెరుగుతూనే ఉంటుంటుంది. అండ్ లోపలికి వెళ్తుంటే మనకు ప్రీమియం తగ్గుతుంటుంటుంది. సో ఇలా అన్నమాట, క్వైట్ ఆపోజిట్. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా పుట్ సైడ్ వచ్చేసరికి 200 పాయింట్స్ అటు ఇటే తీసుకోండి. ఎంత అంటే 35,100 ఉన్నప్పుడు పుట్ సైడ్ తీసుకోవాలంటే 34,900 తీసుకోండి, మీకు తక్కువ వస్తుంది. ఒకవేళ కిందికి వెళ్తే మీకు అవకాశం ఉంటుంది 200 పాయింట్స్ అటు ఇటు. మీరు తీసుకెళ్ళి 35,100 దగ్గర రన్ అవుతున్న 34,000 దగ్గర 35 రూపీస్కి వస్తుందని తీసుకుంటే ఆ వీక్లీ ఆ 34,000 ఎన్నడికి రాదు. 1,000 పాయింట్స్ అంటే వీక్లీ వాడాలన్నా చాలా టైం పడుతుంది. సో వీక్లీ ఇంకోటి ఏంటంటే వచ్చినా కూడా వీక్లీ ఎక్స్పైర్ ఉంటుంది కాబట్టి మీకు ఆప్షన్ ఎక్స్పైర్ వచ్చేసరికి చాలా లాస్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఒక ఇన్ ద మనీ, అవుట్ ద మనీ, అట్ ద మనీ ఒక వ్యూ అయితే ఓవర్ వ్యూ అనే వచ్చింది కదా. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది, ఎక్కడ బై చేయాలి, ఎలా బై చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా చూపెట్టాను. సేమ్ స్టాక్స్లో కూడా నేను టాటా స్టీల్స్ చూపెడతాను, స్టాక్ ఆప్షన్స్ కూడా. సో ఇది టాటా స్టీల్ స్టాకు. సో నేను వచ్చేసరికి దీన్ని డెరివేటివ్స్లో చూద్దాం. ఆప్షన్స్ కాబట్టి మనం ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో వచ్చేసరికి ఆప్షన్ చైన్ ఓపెన్ చేయండి. సో ఇది కూడా కరెంట్ ఎక్కడ క్లోజ్ అయింది, 1239 దగ్గర క్లోజ్ అయింది టాటా స్టీల్. సో 1239 ఎక్కడ ఉంది, సో ఇది మనకి స్పాట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు 1239 అంటే 1240 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ 1240. మనం కాల్ సైడ్ చూస్తే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది, అది మనకి ఎల్టీపీ ప్రైస్ వచ్చేసరికి బై చేసే ప్రైస్ 43 రూపాయలు 25 పైసలు ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ కాల్ సైడ్ బై చేయాలంటే పైకి కొనాలి కదా, 1250 వెళ్తుందంటే ప్రైస్ వచ్చేసరికి 38 ఉంది. సో మనం 1260 వెళ్తుంది అనుకుంటే 34. సో మనకి ఇలా పైకి వెళ్తుంది. ఒకవేళ 1260, 1270, 1280 ఈ వరకు వెళ్ళొచ్చు. మరీ 1300, 1360, 1400 ఇంతవరకు వెళ్తుంది అని వెళ్తే ఇక్కడ 5 రూపీస్ దగ్గర ఉంటే అది ఎప్పటికి 1400 మనకి వితిన్ 1 వీక్ 1 మంత్లో 1200 నుంచి 1400 రావాలంటే ఒక స్టాక్ చాలా కష్టం కదా. సో చాలామంది ఏం చేస్తుంటారంటే తక్కువ ప్రైస్లో వస్తుందని చాలా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి కొంటుంటారు. సో అలా చేయొద్దు. మీరు అటు ఇటు స్టాక్లో వచ్చేసరికి 40-50 రూపీస్లోనే ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్, వన్ డే ఇంట్రాడే ట్రేడింగ్ అంటే వన్ డేలోనే చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక 20 to 40 రూపీస్ అటు ఇటు వేసుకోండి. అంటే 1250 దగ్గర స్ట్రైక్ ప్రైస్ ఉన్న కాడ మీరు 1260, 1270 వరకే వెళ్ళండి. పుట్ సైడ్ వచ్చేసరికి కిందికి 1230, 1220 వరకే వెళ్ళండి. సో అలా వెళ్తేనే మీకు ప్రాఫిట్ అయినా ఉంటుంది, లాసెస్ ఉండదు. అండ్ మార్కెట్ మూవ్మెంట్ చూడాలి, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అండ్ ఇన్ ద మనీ వచ్చేసరికి ఇది కాన్సెప్ట్. సో లాంగ్ ఎప్పుడు వెళ్ళొద్దు, లాంగ్ వెళ్తే మీరు లాసెస్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఆ ప్రైస్ ఎప్పటికీ రీచ్ కాదు. ఆ ప్రైస్ రీచ్ కాకపోతే మీ ఆప్షన్ వాల్యూ రోజుకి 30 రోజులు టైం పీరియడ్ వీక్లీ ఈ స్టాక్స్లో వచ్చేసరికి 30 డేస్ ఉంటుంది కాబట్టి వీక్లీ పడిపోతుంటుంది కాబట్టి మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్, సో ఎందులో ట్రేడ్ చేస్తే బెస్ట్, బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనా ఆర్ స్టాక్ ఆప్షన్స్లోనా? సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తారు, చాలామంది బ్యాంక్ నిఫ్టీ అంటుంటారు. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఇది చాలామంది ఏం చేస్తుంటారంటే కరెంట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 35,080 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా 35,100 దగ్గర క్లోజ్ అయితే 35,400, 35,500 కాల్ ఆప్షన్ బై చేస్తారు, అక్కడ తక్కువ ప్రైజ్లో వస్తుందని. సో అది ఆప్షన్ డికే అయితేనే ఉంటుంది. సో కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే చాలామంది బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ప్రిఫర్ చేస్తుంటారంటే తక్కువ అమౌంట్లో మినిమం 3-4 వేలలా కొనొచ్చు, ఎక్కువ లాభం పొందొచ్చు అని.
బట్ బ్యాంక్ నిఫ్టీ అంత వాలటైలిటీ ఏముండదు. బ్యాంక్ నిఫ్టీ అంత వాలటైలిటీ మన మార్కెట్లో ఏదీ లేదు. చాలామంది బ్యాంక్ నిఫ్టీలో పెద్ద పెద్ద ట్రేడర్స్ ఇలా చెయ్యరు, ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే మీకు ఆర్డర్ ప్లేస్ చేసే లోపలే మీరు ఒక ఆర్డర్ 200 దగ్గర ప్లేస్ చేద్దాం అనుకున్నారు, 35,000 కాల్ ఆప్షన్ 200 దగ్గర ఉంది, ప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు 200 ఏబో బై చేయమన్నది. సో 200 రూపీస్ దగ్గర బై చేయమన్నది. సో సడన్గా పడిపోతుంది, మీరు ఆర్డర్ చేసే లోపే సడన్గా పడిపోతుంది. సో అలా బ్యాంక్ నిఫ్టీ చాలా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. బై చేసినప్పుడు చాలా స్టాప్ లాస్లు ఈజీగా హిట్ అవుతుంటాయి. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ బ్యాంక్ నిఫ్టీలో రిస్క్ తీసుకోరు, ఎందుకంటే వీక్లీ ఎక్స్పైర్స్ ఉంటుంది. అండ్ ఆల్సో బ్యాంక్ నిఫ్టీ చాలా వాలటైలిటీ, మీకు వితిన్ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు, ప్రాఫిట్ వస్తుంది, బట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా అంతే ఉంటుంది. మీరు క్యాపిటల్ చాలా లాస్ అయ్యే అవకాశం చాలా కనపడుతుంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. అది ఇంట్రాడే పర్పస్ అయినా బ్యాంక్ నిఫ్టీలో కంటే స్టాక్ ఆప్షన్స్లో ఎందుకు బెటర్ అంటే, స్టాక్ ఆప్షన్స్లో ఇంత మూమెంట్ ఉండదు, ఇంత స్పీడ్ మూమెంట్ ఉండదు. అండ్ ఆల్సో మనకి స్టాక్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఆ స్పాట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ మూమెంట్ని చూసి మనం టాటా స్టీల్ ఆప్షన్ వచ్చేసరికి టాటా స్టీల్ ఈక్విటీ ఉంది, ఈక్విటీ వచ్చేసరికి 1239 ఉంది. మనం టాటా స్టీల్ 1250 కాల్ ఆప్షన్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, 1250 కాల్ ఆప్షన్ ఆర్ ఇలా. సో చూడండి మనకి మూమెంట్ తెలిసిపోతుంది. మనకి ఇప్పుడు చార్ట్లో టెక్నికల్ చార్ట్ ఓపెన్ చేసి టెక్నికల్ మూమెంట్ చూసి ఎలా ఉంది, అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా, సో ఇలా మనకి ఇండికేషన్ వస్తుంది. ఇలా ఇండికేషన్ వచ్చినప్పుడు మనం పుట్ కాల్ తీసుకోవాలా, బై కాల్ తీసుకోవాలా, ఇలా 20 మూవింగ్ యావరేజ్ ఒకటి పెట్టుకొని మనము పివియట్ పాయింట్స్ పెట్టుకొని బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంది, బ్రేక్అవుట్ అవుతుందా ఆ స్టాకు, బ్రేక్అవుట్ అయితే మనకి స్టాక్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందంటే మనం కాల్ ఆప్షన్ తీసుకుంటాం, ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందంటే పుట్ ఆప్షన్ తీసుకుంటాం. కంపేర్ టు మనకి ఇండెక్స్ ఆప్షన్స్ అంటే బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే మనకి స్టాక్ ఆప్షన్స్ చాలా వాలటైలిటీ చాలా తక్కువ ఉంటుంది, లాస్ కూడా చాలా తక్కువ అవుతారు. మీరు చూడండి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి హెవీ లాస్ అవుతారు ఫ్రెండ్స్, ఎందుకంటే అది చాలా వాలటైలిటీ ఉంటుందని చెప్పాను కదా. సో నిఫ్టీలో వచ్చేసరికి మంత్లీ ఎక్స్పైర్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా మంత్లీ ఎక్స్పైర్ ఉంటుంది, బట్ అందులో వచ్చేసరికి మీరు హెవీ మనీతో ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. సో కంపేర్ టు స్టాక్ ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ డిఫరెన్స్ ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మినిమం 20,000 అలా అవసరం పడితే, స్టాక్ ఆప్షన్స్లో వచ్చేసరికి మినిమం 50,000 to 60,000 డిపెండ్స్ ఆన్ స్టాక్స్ మీద ఉంటుంది. బట్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే స్టాక్ ఆప్షన్స్ చాలా బెటర్, వాలటైలిటీ చాలా తక్కువ ఉంటుంది, ఇంత ఫ్లక్చుయేషన్ మూమెంట్ ఉండదు. మీకు ఒక రోజు ఒకవేళ లాస్ అయినా నెక్స్ట్ డే మార్కెట్ మూమెంట్ ఒక స్టాక్ యొక్క దాని బుల్లిష్ మూమెంట్ ఉంది, ఆ స్టాక్ బుల్లిష్ మూమెంట్ ఉన్నా ఆ నెక్స్ట్ డే హోల్డ్ చేసుకోవచ్చు, బుల్లిష్ మూమెంట్ ఉన్నా సడన్గా పడిపోయింది మార్కెట్ వ్యూ వల్ల, బట్ నెక్స్ట్ డే మళ్ళీ ఆ స్టాక్ పెరిగినప్పుడు మన ఆప్షన్స్ మనకి స్టాక్ ఆప్షన్ అనేది మళ్ళీ పెరుగుతుంది, ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి. బట్ ఈ ఇండెక్స్ ఆప్షన్లో వచ్చేసరికి నీకు వీక్లీ తీసుకున్నారంటే మీకు నెక్స్ట్ డే పెరిగినా మీ ప్రీమియం పడిపోతూనే ఉంటుంది. సో రిస్క్ వచ్చేసరికి హెవీ రిస్క్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీలో హెవీగా ఉంటుంది అండ్ స్టాక్ ఆప్షన్స్లో చాలా తక్కువ ఉంటుంది. సో చాలామంది పెద్ద ఎక్స్పీరియన్స్ పీపుల్ ఏం చేస్తారంటే ఇండెక్స్ ఆప్షన్స్ చెయ్యరు బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందని. సో స్టాక్ ఆప్షన్స్లో చేస్తుంటారు, ఆప్షన్స్లో వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్లో ఎక్కువ చేస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఈ వీక్లీ మీకోసం చేసిన వీడియో. ఇంకా ఇది కాన్సెప్ట్ చాలా హెవీగా ఉంటుంది, మీకైతే ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఐడియా వస్తుందని చెప్తున్నాను. రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్లో హెవీగా ఉంటుంది, ఫ్లక్చుయేషన్ హెవీగా ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువ ఉంటుంది, స్టాక్ ఆప్షన్స్లో వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నాను. సో కంపేర్ చేస్తే బెస్ట్ ఏదంటే స్టాక్ ఆప్షన్ బెస్ట్ అని నేను చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈ వీక్లో చేసిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము ప్రతి వీక్ చేస్తుంటాను. అండ్ ఆల్సో బెస్ట్ ఇంట్రాడే స్టాక్స్ మీద కూడా వీడియో చేస్తుంటాను. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఇంకా మీకు దేని గురించి అయినా అడగదలుచుకున్న ఏ స్టాక్ గురించి అయినా డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
ఇంకా మీకు ఏ కాన్సెప్ట్ మీదైనా వీడియో చేయాలని ఉంటే దాని మీద కూడా వీడియో చేస్తాను. సో మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.